హాయ్ హలో వెల్కమ్ టు ఉద్విత ఫ్యామిలీ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. సో పండుగ అంటే పిల్లల హడావిడే ఉంటుంది కదా ఫస్ట్. సో ఇక్కడ వీళ్ళు రెడీ అయ్యి బోనాల కోసం రెడీగా ఉన్నారు. సో ఇక్కడ మా మమ్మ వచ్చేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది, ఎందుకంటే రిలేటివ్స్ వస్తున్నారు బోనాలు కాబట్టి. తర్వాత ఇక్కడ మా అమ్మమ్మ వచ్చేసి వంటలు చేస్తున్నారు, కర్రీస్ అవన్నీ తనే వండింది. తర్వాత నేను ఏం కర్రీ వండిరో ఏంది అంటే నువ్వే వండినావు అన్నీ అని చెప్పేసి అంటే సరే ఏమేమి వండాం చూసామని చెప్పేసి వెళ్ళాను. ఆబ్వియస్గా బోనాలు అంటే చికెన్ మటన్ వండాల్సిందే కదా. సో వాళ్ళు మార్నింగే ప్రిపేర్ చేశారు ఇవన్నీ. ఇక్కడ ఏమేమి వండిరో చూపిస్తున్నాను. నాటుకోడి, కోడి కర్రీ, ఇంకా కాజాలు, పూరీలు అవన్నీ చేశారంట. ఒక్కొక్కటి చూపి అని చెప్తే చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి పిల్లలు ఏం చేస్తున్నారంటే నేను బోనం ప్రిపేర్ చేయడానికి కూర్చున్నాను. సో ఏమైనా చేస్తే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఇక దాని ముందర వచ్చేసి కూర్చుంటారు వాళ్ళు. సో అక్కడ వాళ్ళు కూర్చున్నారు, నేను బోనం ప్రిపేర్ చేస్తుంటే. సో ఇక్కడ మా అన్న పాప ఏమంటుందంటే మా బాబు అది ప్యాకెట్ పెట్టుకుంటూ అక్క తీసుకో అని చెప్తారు. ముగ్గురు పిల్లలు ఒక్కరి చేతిలో ఒకరు ఉంటే వాళ్ళకి కావాల్సిందే అంత గొడవ పడతారు. సో నేను ఇక్కడ వచ్చేసి అడుగుతున్నాను ఎందుకు స్కూల్ లేదా హాలిడేనా అంటే హాలిడే అని చెప్పేసి చెప్తున్నారు. ఆబ్వియస్గా స్కూల్ అంటే ఎవరు ఇష్టపడారు కదా. సో అందరు పిల్లలు అలానే ఉంటారా లేకుండా. తర్వాత ఇక్కడ మా పాప ప్యాకెట్ ఇస్తున్నారు. సో నేను బోనం అనేది ప్రిపేర్ చేస్తున్నాను. వీళ్ళు ఒకటే వాళ్ళకి యూట్యూబ్ అంటే చాలా ఇంట్రెస్ట్, అందుకే హాయ్ హాయ్ అని చెప్తున్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఈ ఇద్దరు లేడీస్ డామినేషనే ఎక్కువ ఉంటుంది. పాపం ఆ మగ పిల్లలు ఏం సప్పు చేయదు, సైలెంట్గా ఉంటారు. సో ఇక్కడ నేను బోనం అనేది ప్రిపేర్ చేయడానికి తీసుకున్నాను. తర్వాత నేను బోనం అనేది ప్రిపేర్ నేను భయంగానే బోనం చేశాను, ఎందుకంటే పిల్లలు వచ్చి ఏడ కలెక్ట్ చేస్తారు ఎంత బాగా చేశారా అని చెప్పేసి వాళ్ళని పంపించుకుంటూ చేస్తున్నాను కదా. సో ఇక్కడ ఏంటంటే కరెక్ట్ ఎవరు లేరు ఆ టైంకి మా సన్నీ వచ్చాడు. వీడియోది అంటే మొత్తం సినిమాటిక్ వీడియో లాగా చేస్తున్నాడు మొత్తము. మమ్మీ వచ్చేసి వేపాకులు పెట్టేసి పువ్వులు కట్టేసింది బోనానికి. సో మా ఫైనల్ బోనం వచ్చేసి ఇది ఎలా ఉందో చెప్పండి. తర్వాత ఇక్కడ మా అన్న ఫస్ట్ టైం తొట్టెలు తెచ్చాడు, అంటే దేవత గుడి దగ్గర కడతారు కదా అది తెచ్చాడు. ఏమనిపించిందో ఫస్ట్ టైం తెచ్చిండు. సో అందరు ఉన్నారు కాబట్టి అని తెచ్చిండో ఏమో తెలియదు. వాళ్ళిద్దరు బావలు అందరం ఉన్నాము, మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాము. తర్వాత వచ్చేసి మా చెల్లె వాళ్ళ అత్త వాళ్ళు వచ్చారు. తర్వాత ఒక బోనం అనేది 4 అయ్యింది, అప్పుడు ఎవరు రాలేదు, లేట్ అయ్యింది. సో 4 o'clockకి మేము బోనం తీసాం. ఎప్పుడో 10కి వేస్తే 4 o'clockకి తీసాం బోనము. సో బోనం తీసుకొని కిందకి వస్తున్నారు. నేను అమ్మమ్మ ఫస్ట్ దిగిపోయాము.
ఎప్పుడు ఫస్ట్ మనమే ఉంటాము బోనంకి, ఎందుకంటే మా చెల్లికి ఎత్తుకోవడం రాదు కాబట్టి. సో ఇక్కడ మీరు ఏంటంటే గమనించాల్సిన విషయము, ఇక్కడ మా బాబు ఎప్పుడు డ్యాన్స్ చేయండి కొత్తగా డ్యాన్స్ చేస్తున్నాడు. అక్కడ డప్పైన కొడుతుంటే ఇక్కడ మా బాబు చాలా బాగా డ్యాన్స్ చేస్తుండు. కుదిరితే తన డ్యాన్స్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో అందరం కలిసి వెళ్ళాము. అందరూ వచ్చేదాకా వెయిట్ చేసి ఫైనల్లీ 4 o'clockకి మేము బోనం తీసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. టెంపుల్ చుట్టూ 3 rounds తిరగడానికి వెళ్తున్నాము బోనం తీసుకొని. తర్వాత వీళ్ళు లాస్ట్కి పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు, హాయ్ చెప్పమంటారు. ఇక వీళ్ళు ఎక్కడన్నా హాయ్ తప్ప ఏం చెప్పారు. తర్వాత ఫైనల్లీ మా మమ్మీ బోనం ఎక్కించేశారు. వచ్చాక బియ్యం పోస్తారు కదా, ఫస్ట్ మమ్మీ డాడీ పోస్తారు, తర్వాత మేము పోస్తాం బియ్యం దేవతకి. బోనాల ఫెస్టివల్ ఆడికి అయిపోయింది. మళ్ళీ ఇంటికి స్టార్ట్ అవుతున్నాము వెళ్ళడానికి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఆషాఢ మాసం కదా, కోడళ్ళు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటారు కదా. సో ఆషాఢం అయిపోయింది. సో మా చెల్లె వాళ్ళ అత్తయ్య వాళ్ళు వచ్చేసి తనకు శారీ పెట్టి తీసుకెళ్ళడానికి వచ్చారు అదే రోజు. సో ఇక్కడ ఆ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది.
ఫైనల్గా చెల్లి వాళ్ళు అదే రోజు వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ బోనాలు వ్లాగ్. లెట్ మీ నో మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.